మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఇక మా ఫేవరెట్ వార్తలు, ఎందుకంటే ఇది చాలా అద్భుతమైన పేపరు. ఇది మనం ఎంత తక్కువ చదువుకుంటే అంత మంచిది, మనకు ఆరోగ్యానికి కూడా బాగుంటుంది. పుసుక్కునే నమస్తే తెలంగాణ మనం ఏమన్నా అన్నాం అనుకో, రేపు పొద్దుగాల ఓకే టీవీని అమ్మి మాకు పైసలు కట్టాలని చెప్పి కావాలంటే నోటీస్ కూడా పంపుతారు. అంత సుపనాతి పత్రిక అని చెప్పాలి. దీన్ని మన స్లాంగ్లో చెప్పుకోవాలంటే అద్భుతమైన పత్రిక. ఎంటైర్ భారతదేశంలోనే దీనంత మంచి పత్రిక ఉండదని మనం మాట్లాడుకోవాలి. ఇక చూడు ఈ కథ, మన సారు చంద్రాలు నేను బయటకు వచ్చి తక్కువ జనం వత్తలేరా కేసీఆర్ కోసం, మామూలు జనమా? కేసీఆర్ కోసం ఎందుకు ఇంత మంది వస్తారు ఎరికేనా? ఏజ్ అయిపోయింది సార్కు, 75కి వచ్చింది సారు. నేను రిటైర్మెంట్ తీసుకుంటా అని చెప్పిండు. నా ఏజ్ అయిపోయింది, నా కథ అయిపోయింది. కేటీ రామారావుకు బీఆర్ఎస్ పార్టీ అప్పచెప్పడానికి రెడీగా ఉన్నా, ఇక నువ్వు ఆ దుకాణం బంద్ అయిపోయింది అని గతంలోనే చెప్పిండు సారు. కాబట్టి పుసుక్కున్న కేసీఆర్కి ఏమైనా అవుతుందేమో, మరి ఇబ్బంది పడుతూ ఉన్నాడు, డిప్రెషన్ ఫీల్ అవుతూ ఉన్నాడు. కాబట్టి కేసీఆర్ మనం అందరం ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కొంతమంది బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కడు పారిపోతూ ఉన్నారు. వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యంలో అమ్మ పోయేటోడు పోయిన నాయన మేమన్నా సార్కి ఏమైనా అండగా ఉంటామనే ఆలోచనతోటి కేసీఆర్ సార్ దగ్గర అందరూ అండగా ఉండి, సార్ మీరు మంచిగా ఉండాలి, మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, మా రక్తం తాగాలి, మా భూములు కబ్జాలు పెట్టాలి, కోట్ల రూపాయలు అప్పు చేయాలి, ఇంకా మీరు చల్లగా ఉండాలి సార్ అని చెప్పి చాలా మంది కేసీఆర్ సార్ను మొక్కుతున్నటువంటి పరిస్థితి. ఏందట నిందితురాలని కాదు బాధితురాలని అంట. వామో చాలా రోజుల తర్వాత వచ్చింది ఆ నమస్తే తెలంగాణలో వార్త. చాలా రోజుల తర్వాత అక్క ముఖం చూస్తున్నాం మనం. నమస్తే తెలంగాణ చూసినావా? మొన్న జైలు పోయిన కాంచెలు చూసినావా కవితను? నమస్తే తెలంగాణ పేపర్లో ఈరోజు వచ్చిందండి. కానీ నిజంగా అద్భుతం. ఈ రోజన్నా నమస్తే తెలంగాణకు కవితక్క అట్లీస్ట్ ఆడ ఢిల్లీలో ఏమన్నా పేపరు గీపరు వస్తే మా పేపర్ని ఏమని చెప్పుర్రి అని చెప్పి కవితక్క ఒక పేపర్ తెప్పించుకొని నమస్తే తెలంగాణ పేపర్ చూసి మా బాబు రాసేయండి ఇవ్వాలి అని చెప్పుకోవాలి. అక్క సంబరపడాలి కవితకి ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ సంత పేపర్లా, వాళ్ళ తమ్ముని పేపర్లా, సంతోషరావు పేపర్లో వచ్చింది ఇవ్వాలి. కాబట్టి చాలా సంతోషపడాల్సిన అవసరం ఉంటుంది. నిందితురాలని కాదు బాధితురాలని అట. అయిపోయిందక్క, మీ దుకాణం అయిపోయింది, ఏముందక్క? ఇక ఇదే కథ. ఇగో రోజున నాయన రోజు ఇదే కథ. ఇక ఈ నమస్తే తెలంగాణలో ఈ వార్త రాకపోతే ఉండదు. ఇక ఈ ఒక వార్తను మాత్రం రావాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లాలన్నా, కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలు వ్యతిరేకం కావాలన్నా, కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు చీదరించుకోవాలన్నా, కాంగ్రెస్ పార్టీని చీయానాలంటే ఈ వార్త పెట్టాలి సారు. ఇప్పుడు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కూడా దాదాపు వేలాది మంది రైతులు చచ్చిపోయారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఎంటైర్ భారతదేశంలోనే రైతులు చనిపోయేటటువంటి రాష్ట్రం ఏ నెంబర్లో ఉన్నది? 3వ స్థానంలో ఉన్నది తెలంగాణ. ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ ఈ దుకాణాన్ని తెరపైకి తీసుకొస్తాడు. మేమేమంటున్నాం, ఎస్ పంటలు ఎండిపోతూ ఉన్నాయి, కాళేశ్వరం నుండి నీళ్లు రావాల్సిన అవసరం ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ జాప్యం చేస్తూ ఉంది, తప్పు చేస్తూ ఉంది అనేటటువంటి మాటలు మేము కూడా అంటున్నాం. కానీ పదే పదే తీసుకొచ్చి పేపర్లలో పెట్టి కాంగ్రెస్ పార్టీ కేవలం ఇంకా 130-120 రోజులు అవుతుంది వాళ్ళ అధికారంలోకి వచ్చి. 10 సంవత్సరాలు నీకు అధికారంలోకి ఇస్తే నువ్వేం చేసినావు కేసీఆర్ అని కూడా చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. కాబట్టి అంత ఈజీగా కాంగ్రెస్ పార్టీని మేము తిట్టలేము, కాంగ్రెస్ పార్టీని మేము బద్నాం చేయలేము. కాబట్టి కొంత టైం ఇచ్చి చూద్దామనే మాటలు కూడా చాలామంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో కాబట్టి సరే, ఇవన్నీ చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు, అవస్థ పడుతున్నారు. నేను కూడా ఒక రైతు బిడ్డనే, నేను కూడా వ్యవసాయం చేసే వ్యక్తే, మా నాయన కూడా ఒక రైతే. కాబట్టి నాకు తెలుసు ఎంత బాధ ఉంటుంది అనేది. పంట చేతికి వచ్చినటువంటి పంట సడన్గా ఎక్కడికక్కడ కుప్ప కూలిపోతే ఎంత ఇబ్బంది పడతాం అనేది నాకు తెలిసినటువంటి వాస్తవమే అది. కానీ నిజంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఈ అంశం పైన కొంచెం స్పందించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే రైతు బంధు రాలేదు, ఇప్పటిదాకా మాకు అది రాలేదు, ఇది రాలేదని కూడా చాలామంది మాట్లాడుతున్నటువంటి మాట. తెలంగాణలో రాహుల్ ఏందట ట్యాక్సా నమ్మెట్టట్లేరు ఎవరు. ఏందట బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ దాడి. గిదే నాయన బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ దాడట. కేసీఆర్ మా లాంటి ప్రశ్నించేటటువంటి గొంతుకులను ఎన్నిసార్లు దాడులు చేసినాం, ఆయన మమ్మల్ని ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టాం. ఇప్పుడు కార్యకర్త మీద దాడి జరిగితే పేపర్లో రాసుకుని వస్తారా? రాసుకోవాలి. ఎందుకంటే ఏ కార్యకర్తకి ఇబ్బంది అయినా కూడా ఖచ్చితంగా స్పందించాల్సినటువంటి బాధ్యత ఒక పార్టీ లీడర్గా మీకు ఉంటుంది. కానీ మా లాంటి జర్నలిస్టులు మీరు చేస్తున్నటువంటి దందాను తెరపైకి తీసుకొచ్చినందుకు, మీరు చేస్తున్న అరాచకాన్ని తెలంగాణ సమాజానికి వివరించి చెప్పినందుకు మా పైన ఎన్నిసార్లు దాడులు చేపించారు? మా కార్ల పైన దాడులు, ఓకే టీవీ శ్రావ్య ఆర్మూరు పోతే ఆమె మీద కేసులు పెట్టించారు, ఆమెని నానా రకాలకి ఇబ్బంది పెట్టారు. ఆమె ఒక ఆడపిల్ల అయినప్పటికీ ప్రజల కోసం మాట్లాడుతూ ముందుకు వస్తూ ఉంటే ఆమె పైన ఎన్ని అక్రమ కేసులు పెట్టారు, ఎన్ని పోలీస్ స్టేషన్లు తీసుకుపోయారు, ఎన్నిసార్లు నిర్బంధాలకు గురి చేసిరు, వాళ్ళ ఆఫీస్ పైన ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టారు,
ఇవన్నీ చేసింది మీరు కాదా? అంటే మేము చేస్తేనేమో తప్పు అవుతుంది, మీరు చేస్తే ఓకేనా? ఏం లేదు, మెల్లగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దందా చేస్తున్నాను, కాంగ్రెస్ పార్టీ మీద నువ్వు కాలేక అంతే. కాంగ్రెస్ పార్టీని ఖతం చేయడమే కేసీఆర్ ఎజెండా. సో రేవంత్ రెడ్డి కూడా నిన్న మాట్లాడిండు, నా జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టాను అనేటటువంటి మాటలు కూడా చెప్పినటువంటి పరిస్థితి. సింపుల్, ఏం లేదు, కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత వార్తలు ఏమైనా కావాలంటే నమస్తే తెలంగాణ చూడు అంతే. కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత వార్తలు నాకు కావాల్సిన అవసరం ఉంటుంది అంటే ఓపెన్ నమస్తే తెలంగాణ పేపర్, అదొక్కటైతేనే మీకు అర్థమవుతుంది. సో ఒకసారి కామెంట్ పెట్టండి, నమస్తే తెలంగాణ పేపర్లో వస్తున్నటువంటి వార్తలను మీరు నమ్ముతారా లేదా అనేది ఒకసారి కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేయరు. ఎందుకంటే ఇది చాలా పెద్ద పేపర్, ఇది కీలకమైన పేపర్, ఇది ఎంటైర్ భారతదేశంలోనే ఇది బీబీసీ కంటే పెద్ద పేపర్ ఇది నమస్తే తెలంగాణ అనేది, తెలుసా? చాలా పెద్ద పేపర్ కాబట్టి మీరు ఒకసారి కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇది మార్నింగ్ న్యూస్ ప్రజలారా, ఎందుకంటే కొద్దిగా హెల్త్ కూడా బాగాలేదు, అయినా సరే రేపు మళ్ళీ స్టాఫ్ యొక్క ఒకవేళ అవైలబిలిటీ లేకపోతే రేపు మార్నింగ్ మళ్ళీ నేనే కంటిన్యూ అయ్యేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఖచ్చితంగా. సో ఇది మార్నింగ్ న్యూస్ ప్రధానమైనటువంటి అంశం. చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికి కేసీఆర్ ఢిల్లీకి పోయేటటువంటి కార్యాచరణ తీసుకున్నాడు, చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది.